ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి తన అద్వితీయ కుమారుని నువ్వు నేను నశించిపోకూడదు కాబట్టి నిత్య జీవం పొందుటకు మన కొరకు దేవుడు తన కుమారుడైన యేసును మన కోసం అనుగ్రహించాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసయ్య ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం చరిత్రలో ఒక వ్యక్తి అవతరించాడు. ఆయన ప్రపంచంలో పుట్టి అందరిలాగా యుక్త వయస్కుడు అయ్యాడు. కానీ ఈయన అందరికంటే భిన్నమైన వాడు. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఎవరైనా యేసు. దేవుని కుమారుడు ఎవరు? యేసు. పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయిన ఒక కన్యక ఆయనకు జన్మమిచ్చింది. దేవుడైన ఆయనే ఒక మానవ కృతిలో భూమిపై అవతరించాడు. ఆయన దేవుని కుమారుడు. యోహాను 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. మరి అసలు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, ఫస్ట్ పాయింట్, ఒక ప్రత్యేక ఉద్దేశంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఒక ప్రత్యేక ఉద్దేశముతో యేసు ఈ లోకానికి వచ్చాడంట. ఏంటి ఆ ప్రత్యేక ఉద్దేశం అనంటే, నశించిన దానిని, నశించిపోతున్న వారిని వెతుక్కొని మరీ పాపంలో ఉన్న వారిని, నశించిపోతున్న వారిని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే సాతాను బారి నుండి మానవాళిని తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చి మనలను తిరిగి కొనడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన జీవితంలో సాతాను కార్యాలని నశింపజేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అంటే అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి. అంటే దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలవాడు. ఎవరైతే ఆ దేవుని కుమారుని అంగీకరిస్తారో వారికి నిత్య జీవితం ఉంటుంది. ఎవరైతే దేవుని కుమారుని అంగీకరించారో వాళ్ళకి నిత్య జీవం ఉండదు. కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన నిత్య జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అర్థమైందా అండి? దేవుని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏమిటో ఈ లోకానికి రావటానికి ముఖ్య కారణం సాతాని బారి నుండి మానవాళిని తప్పించడానికి, తన ప్రాణాన్ని క్రయదానంగా ఇచ్చి మనలను తిరిగి కొనడానికి, మన జీవితంలో సాతాను కార్యాలను నశింపజేయడానికి, అలాగే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మనం దేవుని కుటుంబంలో చేరేలాగా మనకు కొత్త జన్మ ప్రసాదించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దేవుడు ఎలా ఉంటాడో చూపటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యోహాను 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సెకండ్ పాయింట్ ఏంటి? దేవుడు ఎలా ఉంటాడో చూపటానికి యేసు వచ్చాడంట. అంటే నిజమైన ప్రేమ అంటే దేవుని ప్రేమ అని మనకు కనపరచటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని ప్రేమను మనకి కనపరిచాడు. ఎందుకు? మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. మొదట మనము ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపాలను కొట్టివేద్దామని దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని గ్రహించండి. తర్వాత దేవుని శక్తిని మనకు కనపరిచాడు. ఆయన రోగులైన వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని స్వస్థపరిచారు. ఆయన దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఆయన అద్భుత కార్యములను చేశాడు. ఆయన మృతులను తిరిగి లేపాడు. ఆయన దేవుని శక్తి ఏంటో మనకి చూపించటానికి, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడు అద్భుతమైన కార్యాలను ఎలా చేస్తారో మనకు కనపరచటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. థర్డ్ పాయింట్, యేసు జీవితంలో మన బాధల్ని పంచుకోవడానికి ఈ లోకానికి వచ్చారు.
హెబ్రోల్కు రాసిన పత్రిక 4:15లో బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మానవాళి వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపం చేయకపోయినా మనం అనుభవిస్తున్నవి మనకంటే ముందుగానే మనుషుల చేత ఆయన శోధింపబడ్డారు, ఆయన కూడా అనుభవించారు. యేసు ఈ లోకంలో జీవించినప్పుడు మనం జీవితంలో ఎదుర్కొని అన్ని బాధల్ని అనుభవించాడండి. కాబట్టి మన అనుభూతులు ఎటువంటివో ఆయన అర్థం చేసుకోగలడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పరలోకం నుండి మన మధ్యకు దేవాది దేవుడుగాను మహాచక్రవర్తిగాను లేక గొప్ప రారాజుగాను వస్తే ఆయనను మనం అంగీకరించమని, ఆయనను మనం విశ్వసించమని, అర్థం చేసుకోలేమని ఎరిగిన దేవుడు ముందుగానే మన కోసం తన అనంత ప్రణాళిక చొప్పున ఎన్నిక లేని వానిగాను, దరిద్రునిగాను, శ్రమ నొందిన వానిగాను, తృణీకరింపబడిన వానిగాను మానవుడిగా మన మధ్య సంచరించెను. కారణమేంటో తెలుసా? దరిద్రుడవైన నీవు దరిద్రునిగా జన్మించిన దేవుణ్ణి అంగీకరించి ఆయన అనుగ్రహించి ఉచిత రక్షణను, పరలోక భాగ్యమును పొందుకుంటావని. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను మన కొరకు రిక్తునుగా చేసుకున్నాడు. మన కోసం ప్రాణాన్ని అర్పించారు అనే విషయాన్ని గ్రహించండి. దేవుడు నీ కోసం నా కోసమే నశించిన దానిని వెతికి రక్షించుటకు మానవ రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చారు. మరి ఈరోజు నీ కోసం తన్ను తాను తగ్గించుకొని నీ కొరకే సిలువపై శాపకరమైన మరణాన్ని సహించుటకు, తద్వారా నిన్ను నీ పాపం నుండి నరక పందకముల నుండి విడిపించుటకు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించి నీ స్థానంలో మరణించిన ఆ యేసయ్యను ఎందుకని ఈరోజు మీరు అంగీకరించకూడదు? ఒకసారి ఆలోచించండి. మరి నీ కోసం పాపిగా మార్చబడి మీ పాపాన్ని శాపాన్ని భరించి నిన్ను విడిపించుటకు ఈ లోకంలో ఉదయించిన ఆ ప్రేమ స్వరూపి అయిన ఆ త్యాగమూర్తిని కనీసం ఈ క్రిస్మస్ నందైన సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించకూడదు? నీ నా కోసం మరణించిన ఆ దేవాది దేవుణ్ణి ఎందుకని ఈరోజు నిజమైన దేవునిగా మీరు నమ్మకూడదు, విశ్వసించకూడదు? ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల మీద మీ దయ ఉంచమని, కేవలం క్రిస్మస్ రోజు ఆరాధించే వారుగా ఉండకుండగా ప్రతిరోజు ఆరాధించే వారుగా మీ బిడ్డలను ఉంచమని, మా జీవితంలో ఆశ్చర్య కార్యాలను జరిగించమని, నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకునే కృప మీరు మాకు దయచేయమని, నిజమైన దేవుడు నువ్వేనని ఎరిగి మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా వాక్యమున్న ప్రతి ఒక్క బిడ్డలను ఉంచమని, దుఃఖాన్ని కొట్టివేసి సంతోషం మీ బిడ్డలకు దయచేయమని, మీ కనికరం మా మీద ఉంచమని, మీరు అక్కడ సమయంలో పడే గుంపులో ఉండే కృప అనుగ్రహించమని, సిద్ధపడే మనసును మీరే మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.